ఇప్పుడే ఒక కన్నడ మూవీని చూసా గైస్. మూవీ పేరు వచ్చేస్తే బ్లింక్. ఇందులో హీరో దీక్షిత్ శెట్టి. ఇంతకుముందు మనం ఇతన్ని దియా మూవీలో చూసాం. ఫస్ట్ హాఫ్లో చనిపోతాడు చూడు అతను. అండ్ ఇంకా దసరా మూవీలో చూసాం. నానికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, అతను చేశాడు మూవీలో. ఇక మూవీ విషయానికి వస్తే ఇది ఒక సైఫై టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఉంటుంది స్టోరీ మొత్తం. మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు నచ్చింది గైస్. యాక్చువల్లీ మూవీ అయితే అస్సలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ మూవీ మీద మూవీ అయితే నాకు నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే ఇది మన ముందుగా హాలీవుడ్లో ఇలాంటి కాన్సెప్ట్ చూసాం, ప్రైమర్ అండ్ ప్రీ డెస్టినేషన్. దానికి ఒక జెరాక్స్ అంటే దాన్ని కొంచెం బేస్ చేసి మూవీ తీసినట్టు అనిపించింది. దాన్ని ఇన్స్పైర్ అయ్యి మూవీ తీసినట్టు అయితే అనిపించింది. ఫస్ట్ 5 minutesలో మీకు డైరెక్ట్ స్టోరీ లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్ ఉంటుంది. లాస్ట్ 40 minutes అయితే మీకు ముందు ఇచ్చిన సస్పెన్స్ డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ వెళ్తే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్ని తీసుకుని వెళ్తుంది. ట్విస్టులు బాగుంటాయి మూవీలో, ట్విస్టులు ఉన్నాయి, సస్పెన్స్ ఉంది, కొంచెం డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఇందులో హీరో క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది గైస్. హీరో అయితే మంచిగా యాక్ట్ చేశాడు. ఇందులో సూపర్గా నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. సాంగ్స్ నాకు అంతగా ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరగొట్టాడు. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు. మూవీలో ప్రొడక్షన్ క్వాలిటీ కొంచెం లో స్టాండర్డ్గా అనిపించింది. అయినా కూడా మూవీ మాత్రం ఎంగేజ్ చేస్తుంది లాస్ట్ వరకు. ఇలాంటి స్టోరీ మన సుకుమార్ లాంటి ఒక జీనియస్ డైరెక్టర్కి పడి ఉంటే అసలు ప్రీ డెస్టినేషన్ని మించి ఉండేది ఈ మూవీ. ఇది మాత్రం నేను చెప్పగలను. సూపర్ కాన్సెప్ట్, బట్ ఎవరో డైరెక్టర్ కానీ మంచిగానే చేశారు. అమెజాన్ ప్రైమ్లో కన్నడలో అవైలబుల్గా ఉంది, సబ్ టైటిల్స్తో చూడండి గైస్. యూ కెన్ ట్రై ఇట్, యూ విల్ ఎంజాయ్ ఫర్ ష్యూర్.